మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సింధు, నీకేం తెలియనట్టు నటించుకో. దాసు మా ఇంటికి రావడానికి కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు. అవును, నేనే కారణం. అయితే ఇప్పుడు ఏమంటావు యష్? నా భర్తకు దగ్గరవ్వాలి, నా అత్తారింటికి కోడల్ని కావాలి అని చూస్తున్న దాన్ని నేను వదిలిపెడతానా యష్? దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చెయ్యాలో నాకు బాగా తెలుసు. చూడు సింధు, నువ్వు లేనప్పుడు సంధ్య పిల్లల్ని సొంత తల్లిలా చూసుకుంది, అది తెలుసా? నా పిల్లల్ని తల్లిగా చూసుకోవడానికి అసలు ఆ సంధ్య ఎవరు? రిషి శశి నా పిల్లలు అని ఎక్కడ నాకు తెలిసిపోతుందో అని ఆ నిజం నాకు తెలియకుండా చెయ్యాలనే కదా కిరాయి మనిషిని డబ్బులిచ్చి మరీ తల్లిగా నెట్టించమని మీ అమ్మ ఆ సంధ్యని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టుకుంది. నువ్వు అన్నది నిజమే సింధు. సంధ్య నటించడానికే వచ్చింది, కానీ రాను రాను పిల్లల మీద అభిమానం పెంచుకుంది, తెలుసా? సంధ్య పెంచుకున్న అభిమానం నా పిల్లల మీద లేక నీ మీద యష్? సంధ్య మెంటాలిటీ ఎలాంటిదో నీకు తెలియదు యష్, నాకు తెలుసు. దాని ప్రేమంతా పిల్లల మీద కాదు, నీ మీద. అందుకే మీ ఇంటిని పట్టుకుని వేలాడుతుంది. సంధ్య మీద నీకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోయినా కేవలం నా మీద కోపంతోనే దానికి దగ్గరవుతున్నావు, తనతో క్లోజ్గా ఉంటున్నావు. అది నాకు తెలుసు. అవును, అయితే ఇప్పుడేమంటావు? సంధ్య లెక్క తేలుస్తాను అంటాను. చూడు సింధు, అనవసరంగా సంధ్య జోలికి వెళ్ళకు. నీకు అడ్డుగా ఉందనే కదా సంధ్యని వెళ్ళగొట్టాలి అని అనుకుంటున్నావు. ఒక్క విషయం తెలుసుకో, సంధ్య వెళ్ళిపోయినా నువ్వు మాత్రం నాకు దగ్గర కాలేవు. మనం ఒక్కటయ్యే ప్రసక్తే లేదు. సంధ్య వల్లేమీ నేను నీకు దూరం అవ్వలేదు. సంధ్య లేకపోయినా నువ్వు కేవలం నా పిల్లలకి తల్లివి మాత్రమే తప్ప నాకు భార్యవి కావు. అనవసరంగా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు సింధు. ఏంటలా చూస్తున్నావు? ఎందుకు అలా చూస్తున్నావు? మొత్తానికి నీ మనసులో మాట ఒప్పుకున్నావు. నా మీద కోపంతోనే సంధ్యకి దగ్గరయ్యాను అని. అది చాలు నాకు. చూడు యష్, నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకో. సంధ్యని ఈ ఇంట్లో నుంచి పంపకుండా నేను అస్సలు ఊరుకోను. జస్ట్ ఇప్పుడు కొంచెంలో మిస్ అయ్యింది. ఈసారి ఆ పొరపాటు జరగదు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓకే? నువ్వేదో వర్క్లో ఉన్నట్టున్నావు, నువ్వు కంటిన్యూ చేసుకో. కూర్చో యష్, కూర్చో. వస్తానే. జిగిజిగిజి అయ్యయ్యా, ఓహోహో, నా కన్య ఎక్కడికి వెళ్ళట్లేదు.
డాక్టరు ఏంటి డాక్టరు అట మెలికలు తిరిగిపోతా ఉండో స్ప్రింగ్ గాని మింగినవేంది? ఆనందం కన్యా, పట్టరాని ఆనందం. దేనికో అంత ఆనందం. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయావు చూడు, అందుకే అందుకే అంతులేని ఆనందం. ఇదిగో డాక్టరు, నీ తంతు మరి ఎక్కువైపోతా ఉండదు. ఏం చేయమంటావు కన్యా? నిన్ను చూడగానే నాలో ఉన్న ప్రేమ నా మనసు ఢామ్మని బద్దలు కొట్టుకొని మరీ బయటకొచ్చి ఎక్కువగా ప్రవహిస్తుంది కన్యా. రా కన్యా, ఈ ప్రేమ ప్రవాహంలో ఇద్దరం అలా కొట్టుకుపోదాం. కొట్టుకుపోవడం కాదు, నువ్వు ఈ పిచ్చి వేషాలు మానుకోకపోతే నిన్ను పట్టుకుపోయి మూసి నదిలో ముంచేస్తాను. ఎందుకు కన్యా అంత హార్షగా మాట్లాడతావు? నువ్వు వెళ్ళిపోతావని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించి నిన్ను ఇక్కడే ఉంచి నాకు ఎంత మేలు చేశాడో. కన్యా, నీకు నాకు మధ్య ఏదో తెలియని బంధం ఉంది. అందుకే ఐరన్లా నేను, ఐస్కాంతంలా నువ్వు అతుక్కుపోతున్నావు. నీకు దండం పెడతా డాక్టరు, నన్ను వదిలేయ్. నిన్ను ఎలా వదిలిపెట్టగలను కన్యా? ప్రేమకి పట్టుకోవడమే తప్ప పట్టు విడవడం తెలియదు కన్యా. నీ చేత ఐ లవ్ యూ అని చెప్పించుకునేంత వరకు ఈ ప్రయత్నాలు ఆగవు. ఛీ! ఇదెక్కడి సంతరా నాకు? ఛీ! చెప్పు ప్రవీణ్. మధు, నీకు గుడ్ న్యూస్. ఏంటది? నువ్వెప్పటి నుంచో ఆ గవర్నమెంట్ ల్యాండ్ విషయంలో ఆ పొలిటీషియన్ కలవాలనుకుంటున్నావు కదా? అవును. ఆ పొలిటీషియన్ నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడే నాకు వాళ్ళ పిఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రేపు మార్నింగే నీకు అపాయింట్మెంట్ అంట. ఈ ఆపర్చునిటీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను ప్రవీణ్. ఇప్పటికొచ్చింది. ఇప్పుడు ఆ సింధుకి నేనేంటో చూపిస్తాను. ఉంటాను ప్రవీణ్, రేపు అతన్ని కలుస్తాను. ఓకే మధు, బాయ్. సింధు, ఇప్పుడు చెప్తాను నీ పని. నిన్నొక్క ఆట ఆడుకుంటాను. యష్, ఏంటి? మీ వదిన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఎలాగూ హోల్డ్లో ఉంది కదా. ఎందుకైనా మంచిది, ఆ ప్రాజెక్ట్ని నువ్వు మళ్ళీ రీడిజైన్ చేయొచ్చు కదా. అంత అవసరం ఏముంది? ఆల్రెడీ మా వదిన చేసిన డిజైన్ బాగానే ఉంది కదా, మళ్ళీ రీడిజైన్ ఎందుకు? ఇంకా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని నీకు నమ్మకం ఉందా యష్? ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఏ ప్రూఫ్స్ లేవనే కదా మీ వదిన కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. నేను సైలెంట్ అయ్యానని నీకెవరు చెప్పారు సింధు?